హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను చేయబోయే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ముందుగా నేను బిగ్ బాస్ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అది అందరూ కోరుకునేదే, బిగ్ బాస్ ఇష్టపడే వాళ్ళందరూ కోరుకునేదే. ఏంటి అంటే హౌస్లో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. అంతకుముందు మీరు ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నందుకు ఎవరికి పనిష్మెంట్ ఎలా ఇచ్చారో అలా ఒక్కసారి మీరు బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఒక్కసారి మీరు ఒక వార్నింగ్ కానీ లేదంటే ఇంకో వేరే యాక్షన్ అయినా తీసుకుంటారు, లేదా అనౌన్స్ చేస్తారు తెలుగులో మాట్లాడమని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇంట్లో ఉండే అమ్మా నాన్నలు కూడా వాళ్ళు ఆ షో చూడాలనుకున్నప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఏం అర్థం కాక పక్కకి వెళ్ళిపోవడం, లేదా ఆపేసుకోవడం ఛానల్, అలా మార్చేసుకోవడం, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని చెప్పి. మీకు మంచిదే వాళ్ళకి అలా తెలుగులో మాట్లాడమండం, మా లాంటి వాళ్ళకి మంచిదే, పేరెంట్స్కి మంచిదే అండి. ఎందుకంటే వాళ్ళు కూడా చూడాలనుకుంటారు, పిల్లలతో కలిసి సరదాగా చూద్దాం అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, పైగా మీకు కూడా వ్యూస్ తగ్గిపోతాయి. కాబట్టి దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, అందరి ఆడియన్స్ నుంచి మీకు చాలా ఇది ఇంపార్టెంట్ అయిన విషయం అండి. మ్యాక్సిమం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఇది తెలుగు షోనా ఇంగ్లీష్ షోనా కూడా అర్థం కావట్లేదు. నేను చెప్పాలనుకుంది కొట్టకుండా గేమ్ విషయంలోకి వెళ్ళిపోదాం. నిన్న ఒక టాస్క్ జరిగింది, అది హాకీ గేమ్ జరిగింది కదా. అందులో విన్నర్స్ అందరికీ తెలిసిన విషయమే, యష్మి గారు గెలిచేశారు, ఇంకా యష్మి టీం వాళ్ళు గెలిచారు. నెక్స్ట్ ఇంకో గేమ్ పెట్టారు బిగ్ బాస్ గారు. ఏంటి అది? రింగ్స్ గేమ్. చేతులు పట్టుకొని అది ఒకరి నుంచి ఒకరికి పాస్ అవ్వకుండా ఎవరైతే ముందుగా ఎక్కువ రింగ్స్ పికప్ చేసుకొని అక్కడ పెడతారో వాళ్ళు విన్ అయినట్టు. ఆ విషయంలో ఆ గేమ్ అంతా అయిపోయాక చాలా గొడవలైనవి. వాళ్ళు బాడీ నుంచి వేసుకోవాలి, మేము పై నుంచి వేసుకొని కింద నుంచి తీసి ఇచ్చాము, వీళ్ళేంటి తల్లో నుంచి తీసి వేసి ఇస్తున్నారు, ఇదేంటి బిగ్ బాస్ అలా చెప్పలేదు కదా అది ఇది అని చెప్పి. దాని తర్వాత మొత్తం బుక్ అంతా చదివాక నిఖిల్ గారు చదివారు. మొత్తం బుక్ అంతా చదివాక అది మన శరీరంలో పాటే కాబట్టి హెడ్ నుంచి కూడా వేసుకోవచ్చు, బాడీ నుంచే పైనుంచి కింద వరకు వేసుకోవాలని ఏం లేదు కదా అన్నట్లుగా డిస్కషన్ జరిగింది. ఇంకా ఇప్పుడు ఇద్దరికి టైఅప్ అయింది. ఇంకా టైఅప్ అయ్యాక నెక్స్ట్ అందరం మళ్ళీ ఎవరి పనుల్లో కలికి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత బిగ్ బాస్ గారు ఇంకో సూపర్ గేమ్ పెట్టారు, అది కూడా చాలా బాగుంది గేము. ఏంటి? బ్రిక్స్ గేము. తాళ్ళుగా కట్టి అందులో వెళ్ళి బ్రిక్స్ పెట్టేసి మళ్ళీ వెనక్కి రావాలి. అది కదిలిందా బ్రిక్స్ పడిపోతాయి. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇక్కడ తెలివిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సన్నగా ఉన్న వాళ్ళు పంపించినట్లయితే మ్యాక్సిమం ఆ కన్నాల్లో కాలు పెట్టి వెళ్ళడానికి అవకాశం ఉంది, గెలవడానికి కూడా ఎక్కువ బ్రిక్స్ పెట్టడానికి. కానీ అలా వాళ్ళు యూస్ చేయలేదనిపిస్తుంది. యష్మి వెళ్ళింది, ఇంకా నైనిక వెళ్ళారు. వీళ్ళు కొంచెం లావు ఉన్న వాళ్ళే కాబట్టి చాలా కష్టము, తెలివిగా ఆలోచించాలి ఆడాల్సిన గేమ్ కాబట్టి వాళ్ళు అలా ఆడలేదు. మ్యాక్సిమం లాస్ట్కి వాళ్ళు ఏం చేశారంటే, పృథ్వీ ఉండి కామ్గా ఉండకుండా పెద్ద స్ట్రాటజీ వాడదని చెప్పి పక్కన వాళ్ళ టీము వాళ్ళని ఇట్లా తాళ్ళని కదిలించడం చేశారు. వాళ్ళు బ్రిక్స్ పడిపోయినాయి. వీళ్ళు ఇంకా కామ్గా ఉంటారా? వీళ్ళు కూడా వీళ్ళ బ్రిక్స్ని పడేయడం స్టార్ట్ చేశారు. రెండు సార్లు ఇద్దరు అలా చేసుకోవడం బట్టి అది గేమ్ ఎప్పటి వరకు వెళ్ళాలి, చాలాసేపు పడుతుంది. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే, నిఖిల్ ఇంకా ఇక్కడతో అయ్యే పని కాదు, మీది ఇట్లా స్టాప్ చేసేయండి గేమ్, వేరే రూల్స్ పెడదాం, ఇక మీదటి నుంచి మీరు ఎవ్వరు ఒకరితో ఒకరు ఆపుకోవడానికి లేదు, పడేసుకోవడానికి లేదు, ఎవరైతే పర్ఫెక్ట్గా పెట్టి కామ్గా ఆడతారో వాళ్ళే గెలిచినట్లు అన్న రూల్ పెడితే ఇద్దరు ఒప్పుకున్నారు దానికి. కానీ లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళు మొత్తానికి బజర్ మోగేసరికి వీళ్ళు ఈ టీం గెలిచింది, నైనికా టీం గెలిచింది. నైనికా టీం ఓడిపోయింది. ఈ ఓడిపోయేసరికి వీళ్ళు ఇంకా భరించలేకపోయి ఏం చేయాలో తెలియక వీళ్ళ మీద నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు నిఖిల్, నువ్వు వాళ్ళ వైపే మాట్లాడుతున్నావు, మాకు ఇది నచ్చలేదు అని చెప్పి మళ్ళీ రివర్స్లో మాట్లాడడం మొదలుపెట్టారు. ఏందో నాకు ఇదే, వాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం? సరే ఓకే అని ఒప్పుకున్నారు ఇద్దరు, ఓకే మేము వాళ్ళది పడే వాళ్ళు మాది పడేయకూడదు అని చెప్పి. తీరా చూసేసరికి ఒకరిదొకరు బాగానే ఆడారు, కానీ ఒప్పుకున్న నిబంధన బట్టి వాళ్ళు తర్వాత చాలాసేపు గొడవ చేశారు. నిఖిల్ గారు కూడా ఆయన కూడా బ్యాడ్ చేయాలని చూశారు, కానీ జనాలు చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు కాబట్టి మనందరికీ తెలుసు నిఖిల్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. సంచాలకుగా ఆయన ఒక మంచి పనే చేశారు, ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా నిఖిల్ దే కరెక్ట్ అని అంటున్నారు. దీన్ని బట్టి మనం
ఈ రోజు నైట్ జరగబోయే బిగ్ బాస్ షో చూస్తే కూడా మనకి అర్థమవుతుంది. మీరు కూడా చూడండి, మీకేమనిపించిందో కామెంట్స్లో పెట్టండి. ఇక ఫర్దర్గా మీకు బోల్డ్ అన్ని వీడియోస్ మీకు అప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు చాలా హెల్ప్ చేసినట్లయితే. నమస్కారం. ఇట్లు మీ అనురాధ.